ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి ఇప్పుడు మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ట్రస్టు బిల్లుల క్లియరెన్స్కు ప్రతి నెల 700 కోట్లు. రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకోం, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని తీసేయాలి. అది ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ పేరు, స్వయం సంఘాల బీమా సొమ్ము శ్రీనిధికి. 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి. మెట్రో 2వ దశకు 19,579 కోట్లు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన భట్టి పొంగులేటి. 5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ. ఇక ఒకేసారి రైతు భరోసా, అది పంట వేసే నాటికే అందరికీ నిధులు జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని కేబినెట్ భేటీలో అభిప్రాయం. నష్టం వచ్చినా 2 పంటలకు బోనస్, నెలాఖరికే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికలపై సర్కార్ ముందుకే 15వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ. అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం. ఇంకా నిర్ణయం కాలేదుగా, నిర్ణయం అయినాక మాట్లాడతాం. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. బనకచెర్ల గోదావరి అనుసంధానం పైన కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి సురేఖ. కేబినెట్ భేటీకి ముందు స్వల్ప అస్వస్థత, పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి అట. అందుకే రాలేకపోయిందట. నేడు యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన. 1500 కోట్ల పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు. ఏది గంధమాల రిజర్వాయర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ఆలేరు నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. హైదరాబాద్లో రఫేల్ వెల్కమ్ సీఎం గారు మా నియోజకవర్గానికి విచ్చేస్తున్నందుకు మీకు సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆలేరు నియోజకవర్గం. హైదరాబాద్లో రఫేల్ వెల్కమ్ సీఎం గారు మా నియోజకవర్గానికి విచ్చేస్తున్నందుకు మీకు సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆలేరు నియోజకవర్గం. హైదరాబాద్లో రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లాస్ తయారీకి టాటా సంస్థతో దాసో ఒప్పందం. కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న టీఏఎల్సీ కేంద్రాన్ని. అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంటాయి, దాని వార్త మీది పోతుంటుంది, కిందికి పోతా ఆంధ్రజ్యోతి అంతా. కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న టీఏఎల్ఎస్ఎల్ నెలకు 2 ఫ్యూజ్లాజ్ల తయారీకి లక్ష్యమట. తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి చేయబోతా ఉన్నారట. ఫైటరాబాద్ అటు ఇది. యుద్ధ విమానాల తయారీలో కీలకంగా హైదరాబాద్. ఇక తేజస్ MK1 సెంట్రల్ ఫ్యూజ్లాజ్ తయారీ ఇక్కడే జరుగుతుందంట. రాఫెల్ ఫ్యూజ్లాజ్ తయారీ యూనిట్ భాగ్యనగరంలోనే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం అభివృద్ధిలో హైదరాబాద్ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ కీలక పాత్ర. S-92 హెలికాప్టర్ల క్యాబిన్లు తయారవుతున్నది కూడా ఇక్కడనే ఉన్నది. నిజంగా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక టౌన్ ప్లానింగ్ వివాదాలకు ట్రైబ్యునల్. GHMC కార్యాలయ సముదాయాల్లోనే ఏర్పాటు. కోర్టు సెలవులు ముగిసే నాటికల్లా ప్రారంభానికి కసరత్తు. ఇప్పటిదాకా ఆ వివాదాలపై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇకపై అలాంటి అవసరం ఉండబోదన్న అధికారులు అంటూ ఒక టౌన్ ప్లానింగ్కి సంబంధించి మదీనాగూడ కాడ అక్రమ పర్మిషన్లు ఇచ్చి కట్టిస్తా ఉన్నారు. దాని గురించి నేనే పోయి చెప్పిన, వాడు అడ్డంగా దొరికినా కూడా వాని దగ్గర ఎవడో లంచం తీసుకొని అధికారుల మీద ఒత్తిడి చేస్తారు. వాళ్ళ సైడ్ చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. మొత్తం టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ ఎవరిని వదిలిపెట్టేది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు.